రాప్తాడులోని మొన్న మా జగనన్న హెలికాప్టర్లో దిగినప్పుడు అది క్రాక్ అయ్యింది. అదేంటంటే చిన్న విషయం అనేసి మన హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు. అనిత గారండి, అది చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. అలాగే మీరు ఆ రోజు ఆ బందోబస్తుని, పోలీస్ బందోబస్తుని కూడా చాలా తక్కువ మందిని పెట్టడం అనేది జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారండి, మీరు కావాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎక్కువ బందోబస్తుని పెట్టడం, అలాగే మా జగనన్న వచ్చినప్పుడు చాలా తక్కువ మందిని బందోబస్తుని పెట్టడం, పోలీస్ బందోబస్తుని పెట్టడం అనేది జరుగుతుంది. అది చాలా తప్పు విషయం, అది మీరు గమనించాలి. అందుకే మా జగనన్న ఆ రోజు అక్కడ పోలీసులు లేకపోవడం వలన పోలీసులు అందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా చేస్తున్నారు కాబట్టి నేను సీఎం అయినప్పుడు పోలీసులకి బట్టలు ఇప్పిస్తాను అని అన్నారు. అది తప్పు ఎలా అవుతుంది? అది నాకు అర్థం కావట్లేదు. అది ఎస్ఐ సుధాకర్ కూడా మీ టీడీపీకి తొత్తేగా, ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. దీనికి మొత్తానికి కారణం ఎవరంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారే. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే ఈ విషయం మీద నిన్న విశాఖపట్నం ప్రెస్ మీటింగ్లోని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన హోమ్ మినిస్టర్ అనిత గారు సరైన సమాధానాలు చెప్పలేక ఆ ప్రెస్ మీటింగ్లో నుండి మధ్యలోనే నీళ్ళు అమ్ములుకుంటూ వెళ్ళిపోయారు. అనిత గారండి, మీ టీడీపీ వాళ్ళు ఇలాగే తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు గమనించట్లేదని అనుకుంటున్నారు. అలాగే మా జగనన్న నెక్స్ట్ సీఎం అయినప్పుడు మీరు చేసిన ప్రతి తప్పు కూడా సమాధానం చెబుతారు, బాగా గుర్తుంచుకోండి.